ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మబోధ కిందటి వారం మనం క్లాస్ అవ్వలేదు కదా. సో అంతకుముందు మనము ఎన్నవ శ్లోకం, 25వ శ్లోకం అయిందా? 26వ శ్లోకంలోకి వచ్చాం. 25వ శ్లోకం అయిపోయిందా? అంటే ఆత్మనో విక్రియా నాస్తి బుద్ధేర్బోధో న జాత్వపి జీవః సర్వమలం జ్ఞాత్వా జ్ఞాతా ద్రష్టేతి ముహ్యతి. ఇప్పుడు మనము 25వ శ్లోకం అయింది కదా. అయితే దీంట్లో ఏం చెప్తున్నారంటే ఆత్మనః విక్రియా నాస్తి. ఎందుకు ఆత్మకి ఎటువంటి క్రియ ఉండదు? ఎందుకంటే ఆత్మ అసంగంగా వ్యాపించి ఉన్నది. ఇప్పుడు ఆకాశం ఉన్నది కదా, ఆకాశం ఏమైనా ముక్కలు ముక్కలుగా ఖండములుగా చేయగలమా? చేయలేము. ఆకాశము కంటే సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో దానిని ఆత్మ అంటారు. కాబట్టి ఆత్మలో ఎటువంటి విక్రియ నాస్తి. మీరు కారులో పెట్రోల్ వేసి మనం ప్రయాణిస్తున్నప్పుడు పెట్రోల్లో ఎటువంటి క్రియ జరగదు. మరి ఎక్కడ జరుగుతుంది? ఆ చక్రాలు, స్టీరింగ్, డ్రైవర్, ఇవన్నీ ఇంజిను అన్ని జరుగుతుంటాయి, కానీ పెట్రోల్ అలా ఉంటుంది, దాంట్లో ఎటువంటి క్రియ ఉండదు. ఇప్పుడు అదే విధంగా ఇక్కడ బల్బ్ వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, ఇవన్నీ క్రియ జరుగుతున్నప్పటికీ వెనకున్న కరెంట్లో ఏమైనా క్రియ అవుతుందా? ఏమి క్రియ లేదు. ఆ శక్తి సమక్షంలో అన్నీ జరుగుతున్నాయి. మరి పంచభూతాత్మమైనటువంటి ఈ విద్యుత్ శక్తి, పెట్రోలు, ఇలాంటి వాటిలోనే మనము ఆకాశము, వీటిలోనే క్రియ మనం చూడట్లేదు. వీటికంటే సూక్ష్మంగా ఉన్న ఆత్మ సంగతి ఇంకెలా చూడగలం మనం? అందువలన ఆత్మనః విక్రియ నాస్తి. ఓకేనా? అయితే అంటే ఎందుకు విక్రియ నాస్తి? దాని స్వభావం అంటే ఆత్మ యొక్క స్వభావాత్ వికార శూన్య. ఆత్మ యొక్క స్వభావం ఏంటి? వికార శూన్య. పోని బుద్ధులను ఏమైనా ఉన్నదా అంటే బుద్ధేహో కదాచిదపి. బుద్ధి అంటే బుద్ధికి ఎప్పుడు కూడా అసలు ఏమైనా సరే బోధ ఏమైనా ఉంటుందా? ఎందుకు ఉండదు? బుద్ధి జడత్వత్వాత్ అంటారు. అంటే బుద్ధి ఇనర్ట్, బుద్ధి ఒక జడ పదార్థం లాంటిది. అందువలన దాంట్లో స్వయంగా ఎటువంటి క్రియ ఎలా జరుగుతుంది? అందువలన కొన్ని బుద్ధికి ఏమైనా జరుగుద్దంటే దానికి ఎప్పుడు కూడాను ఎటువంటి క్రియ లేదు. మరి ఇంతకీ క్రియ ఎక్కడ జరుగుతుంది అంటే జీవ సాభాస అహంకార సాభాస అంతఃకరణ వృత్తీనామేక అత్ర తప్త ఐపిండవతు సంగతమేవ. చూసారా? అంటే నేను కొంచెం సంస్కృతం చదివి చెప్పాలనుకుంటాను సరదాగా ఇవాళ క్లాసులో. ఏంటంటే సాభాస అహంకారం అంటే ఏంటంటే ఎప్పుడైతే అంత వ్యాపించి ఆకాశం వలె వ్యాపించి ఉన్న చైతన్యము మన యొక్క అంతఃకరణములో అద్దములో ప్రతిబింబం వలె ప్రకటమవుతుంది. మనం గోడ ముందు నిల్చుంటే మన ప్రతిబింబం కనిపించదు, కానీ అక్కడ అద్దం పెడితే కనిపిస్తుంది.
అంటే అద్దము లేకముందు మీరు ఉన్నారా లేదా అక్కడ? ఉన్నారా లేదా? గోడ ముందు నుంచి ఉన్నారా? కానీ గోడ మీద మీ ప్రతిబింబము కనిపించట్లేదు. అద్దం పెడితే కనిపిస్తుంది. అదే విధంగా అంత వ్యాపించి ఉన్న చైతన్యం అయినప్పటికీ ఈ శరీరంలో మనస్సు అనే ఒక అద్దములో ప్రకటమవుతున్నది. మనస్సు అద్దంగా పనిచేస్తుంది. అందువలన అద్దములో ఎప్పుడైతే ఆ ఆత్మ చైతన్యం ప్రతిబింబం పడుతున్నదో అప్పుడు మనస్సుకి చేతన తత్వం వస్తుంది. ఎలా అంటే తప్త అయ పిండవతు అన్నారు. తప్త అయ పిండవత ఏంటి? బాగా వేడి చేసినటువంటి ఇనుము అగ్నిలో వేస్తే ఏమవుతుంది? ఇనుము మెరుస్తుందా లేదా? ఎర్రగా రెడ్ ఐరన్ బాల్ పట్టుకుంటే ఏమవుతుంది? కాలుతుంది. మీరు ఇనుముని పట్టుకుంటే మీ చెయ్యి కాలుతుందా? కానీ అగ్నిలో తీసినటువంటి రెడ్ ఐరన్ బాల్ ఎర్రగా మెరుస్తుంటది. ఐరన్ ఇనుము పట్టుకుంటే ఏమవుతుంది? చెయ్యి కాలుతుంది. ఇంతకీ ఆ ప్రకాశం ఇనుముదా అగ్నిదా? మరి ఇంతకీ ఆ అగ్నికి ఆకారం ఏమైనా ఉన్నదా? ఇలా పట్టుకుని బాల్ లాగా ఆకారం దేనిది? ఇనుముది. చూసారా? ఇనుము అగ్ని రెండు కలిసిపోయి ఏం విడదీయలేరు మీరు. చూడడానికి మెరుస్తున్నది బాల్ లాగా ఉన్నది, అగ్ని బాల్ లాగా ఉండదు. కానీ బాల్ లాగా ఉన్నది ఏంటి? ఇనుము. మరి ఇనుము మెరవకూడదు, మరి మెరుస్తున్నది ఏంటి? అగ్ని. చూసారు? రెండు కలిసిపోయినాయి, విడివిడి ఉన్నాయా? అదే విధంగా మనస్సు అనే ఇనుములాగా చైతన్యం అనే అగ్నిలాగా రెండు కలిసిపోయి మనకి అగ్నిగోళం వలె చైతన్యం వచ్చింది. దేనికి? మనస్సుకి. అందువలన సాభాస అంతఃకరణ. ఆభాష అంటే ఏంటి? ప్రతిబింబము. చైతన్యం యొక్క ప్రతిబింబంతో కూడి ఉన్నటువంటి అంతఃకరణాన్ని సాభాష అంతఃకరణము. అదేవిధంగా సాభాష అహంకార. ఎప్పుడైతే మీ అంతఃకరణంలో ఆత్మ ప్రతిబింబం పడిందో అంతఃకరణంకి ఒక స్ఫురణ వచ్చింది, చైతన్యం, చేతనతత్వం. అప్పుడు నేను చేస్తున్నాను అనే ఒక కర్తృత్వ భావం కలిగింది. దానిని ఏమంటారు? అహంకారము. ఇంటికి యజమాని ఎవరు? నేను. అహంకారము. వంట ఎవరు వండారు? నేనుండాను. అహంకారము. అంటే నేనే చేశాను. ద డూయర్షిప్ అంటారు ఇంగ్లీష్లో. డూయర్షిప్ అనేది అహంకారము. ఇంగ్లీష్లో ఏమంటారు? ఈగో. ద డూయర్షిప్ ఈగో ఈజ్ అహంకారము. దానికి ఎలాగొచ్చింది ఆ శక్తి? ఆత్మ చైతన్య ప్రతిబింబం వలన. అందువలన అలం అత్యర్థ. సర్వం మలం అని ఉంది అక్కడ. మీరేమనుకుంటారు? సర్వం మలం జ్ఞాతం. మలం అంటే ఏంటి? మురికి. అది కాదు, సర్వం అలం. అది కొంచెం తెలియాలి మనకి, అందుకే నేను అది విడది చెప్పాలనుకుంటున్నా. అంటే ఏంటి? ఎప్పుడైతే ఈ అంతఃకరణం అహంకారం అనేది జనరేట్ అయిందో నేనే మొత్తం చేసేస్తున్నాను, నేనే మొత్తం ఇల్లు నడిపించేస్తున్నాను, నా భుజ స్కంధముల మీద ఇల్లు నడిపించాను అంటుంటారు. ఒకరు విన్నారా? నేనే నడిపిస్తున్నా అంటారు. అంటే ఏంటి? ఇదంతా అజ్ఞాన మోహం అన్నమాట. అంటే నేనే మొత్తం ఈ రాష్ట్రాన్ని నేను నడిపిస్తాను, నా మొత్తం నా ప్రాణ త్యాగంతో సంపాదించాను అంటారు. ఏంటి? రాష్ట్రాన్ని ఆయన సంపాదించాడు. అంటే భూమి, నీరు, అగ్ని అన్ని ఆయనే పుట్టించాడు మొత్తం. అందరూ అంటుంటారు అలాగా. అందువలన సర్వం అలం అంటే మొత్తం అంత యావత్ అంతా కూడా సర్వం అంతా ఏంటేంటి? నేనే తెలుసుకుంటున్నాను, నేనే చూస్తున్నాను, నేనే తెలుసుకుంటున్నాను, నేనే చూస్తుంటున్నాను అని ముష్యతి. మోహముతో భ్రమిస్తుంటారు. ఎవరు? అవివేకి అంటే అజ్ఞానులు. ఓకేనా? ఇది మనం చూసాం కిందటిసారి. అయితే ఇప్పుడు 26వ శ్లోకం. ఇప్పుడు 26. మరి దీంట్లో నేను అది అయిపోయింది అనుకుంటున్నా. ఈ శ్లోకం తిందగా అవ్వలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, నో ప్రాబ్లం. అయితే ఇప్పుడేమంటున్నారు?
25. ఓకే, ఇందులో 25 ఉందండి దీంట్లో. నెంబర్ ఇటు అటు వచ్చింది, అందుకే కన్ఫ్యూజ్ అయ్యాం. ఓకే, నో ప్రాబ్లం. అయితే దేహేంద్రియాది దేహేంద్రియాదికం అహం ఇది జ్ఞాత్వా, అంటే దేహం నేనే, నాది, ఇంద్రియములు నేను, నాది. ఎందుకు? మనకి ఏమైనా దేహానికి అనారోగ్యం వచ్చిందని ఏమంటారు? నాకు ఒంట్లో బాగోలేదు. మీకు ఒంట్లో బాగోలేదా? మీరు ఆత్మకు ఒంట్లో బాగోలేకపోవడం ఏంటి అంటే, ఈ శరీరం నేననే భ్రమలో ఉండి మాట్లాడుతున్నారు మీరు. మీకు అర్థమవుతుందా? ఇంకొకటి, ఇప్పుడు నా చెవులకి కానీ, నా పంటి నొప్పి కానీ, నా కన్నుకి ఏమైనా బాధ కలిగినా, నాకు ఇబ్బంది కలిగింది, నాకు పెయిన్ వస్తుంది, నాకు అంటున్నా చూసారా? అంటే మీకిన్ని మీ శరీరమునకు, మీకు ఇంద్రియములకు, మీకు మనస్సుకి మధ్య ఉన్న అంతరం మీరు చూడట్లేదు. నా మనసులో ఏమైనా కొంచెం కలత చెందినట్టు ఉందండి, దుఃఖం, నేను దుఃఖీ, అహం దుఃఖీ, అహం సుఖీ. మన యొక్క ఎవరికైనా సరే, నేను సన్నగా ఉన్నాను, నేను చాలా పతలాగా ఉన్నాను, పీలగా ఉన్నాను, నేనే పీలగా ఉన్నాను. కొంచెం అతను లావుగా ఉన్నాను, నేను స్థూలంగా అయిపోయాను. మీరు స్థూలంగా అయిపోయారా? శరీరం. కానీ మనం ఏమనుకుంటున్నాము? నేను అయిపోయాననే భ్రమలో మనము ఊహించుకుంటున్నాం. అంటే ఈ శరీరం కలిగిన ధర్మములన్నీ ఆత్మ మీద ఆరోపిస్తున్నామా? ఇంద్రియములు కలిగినటువంటి ధర్మాల గుణాలన్నీ ఆత్మ మీద ఆరోపిస్తున్నారా? ఎందుకు ఆరోపిస్తున్నారు అంటే, శంకరాచార్య అంటున్నారు, అవిచార్యేన, ఇటువంటి విచారం చేయట్లేదు. బుద్ధి పెడితేగా. బుద్ధికి ఎప్పటి నుండో లాకర్లో బంధించి ఉన్నారు. మనం ఎలాగైతే కొంచెం మనకి డబ్బులు నగలు అన్ని లాకర్లు వాడతారు చూసారా? ఆ లాకర్లో పెట్టినట్టు మన బుద్ధిని లాకర్ల ద్వారా బలంగా లాక్ చేసి పెట్టాం. ఎవరు ఆడట్లేదు బుద్ధిని. ఎవరు చెప్పిన విషయం మీద అలాగ వెళ్ళిపోతాను, అలాగా అంద అనుకరణ అంటారు దాన్ని. గతానుగతికో లోక నా లోక పరమార్థత. ఎవరు కూడా సత్యాన్ని ఎవ్వరు చూడట్లేదు, తెలుసుకునే ఆ జిజ్ఞాస లేదు, కుతూహలం లేదు. ఎవరో చెప్పారు అలాగే, మనకి ఎందుకండి అన్నట్టు. అంటే ఈ బుద్ధిని ఎవ్వరు వాడాలని ఇష్టపడట్లే. మరి ఎప్పుడు వాడకపోతే బుద్ధి ఏమవుతుందో తెలుసా మీకు? మన ఇంటి ముందు ఒక చిన్న బావిలాగా ఉందనుకోండి, ఒక చిన్న తటాకంలాగా, నీరు ఎప్పుడు రాకుండా, నీరు ప్రవాహం లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు నీటిని వాడారనుకోండి, ఏమవుద్దమ్మా? నీరు ఆ యొక్క పాకు పట్టి మురికి అయిపోయి చెడిపోతుందా లేదా? ఎప్పుడైతే అదే ప్రవాహం వస్తున్న నీరు పోతున్న నీరు చూడండి, ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. ఈ ఆలోచనల బుద్ధి కూడా ప్రవాహం లాంటిది, నది లాంటిది. మీరేం చేస్తున్నారు? రెండు వైపులో కూడా అడ్డుకట్టలు కట్టి బంధించారు బుద్ధిని. బుద్ధి ఏమవుతుంది? అలాగ మందబుద్ధి అయిపోతుంది. మందబుద్ధికి ఏం అర్థం కాదు, స్థూల బుద్ధి అంటారు, గ్రాస్ ఇంటలెక్ట్ అంటారు. అందుకే ఇనుముకి ఎవరు నాశనం చేయలేరంట, తనంతట తానే నాశనం అయిపోద్దంట. బయట పెట్టండి ఎండకి వానకి, ఏమవుతుంది? అవునా? రస్టింగ్ అయిపోయి లేకపోతుందా? ఎంత స్ట్రాంగ్ ఇనుము ఏమైంది? మన బుద్ధి కూడా అలాంటిదేనంట, ఇనుము లాంటిదంట. ఎవ్వరేం చేయక్కర్లేదంట. మన మనసు మన బుద్ధి మనంతా మనమే నాశనం చేసుకోవాలి. మనకు తెలుసు, చాలా అద్భుతంగా మనకు తెలుసు ఎలాగ దాన్ని నాశనం చేసుకోవాలనేది, ఇనుములాగా. కాబట్టి అవిచార్యం అహం జ్ఞాత ద్రష్ట భోక్త కర్త జాత మృత ఇతి. ఎన్ని రకాలు చెప్పారు చూసారు ఇక్కడ. అంటే వాస్తవానికి నువ్వు కర్తవు కాదు, కానీ నేను కర్తను అనుకుంటాను. ఎలాగా? ఇప్పుడు మీరు చెప్పండి. ఆత్మ చైతన్యముకి ఎటువంటి కర్తృత్వం లేదు, కేవల బుద్ధికి మనస్సుకి కర్తృత్వం లేదు. ఈ రెండు పక్క పక్కన ఉంటే మధ్యలో ఒక ఫ్యాక్టర్ పుడుతుంది, నేను అనే అహంకారం పుడుతుంది. ఆ అహంకారము ఇంతకీ దేనికి సంబంధించినది? పోనీ అంతఃకరణం అందమా? నో, అంతఃకరణం జడం. పోనీ ఆత్మ అందమా? ఆత్మ నిష్క్రియ, అక్రియ. మరి ఎలా? మరి ఈ రెండింటి మధ్య భేదం గుర్తించలేకపోతున్నటువంటి అవివేకులు, నేనే తెలుసుకుంటున్నాను, నేనే చూస్తున్నాను, నేనే వింటున్నాను,
నేను పుట్టాను, అహం జాతః, అహం మృతః, అంటే నేను చనిపోతున్నాను, నేను చనిపోతాను. చనిపోయేది ఏంటి? శరీరం. ఇక్కడ బోర్డు ఉండి తీసేసాం ఇప్పుడు మనం. వాస్తవానికి చనిపోయింది కేవలము స్థూల శరీరం మాత్రమే. మీ మనసుకి చావు లేదు, మీ బుద్ధికి చావు లేదు. అంటే ఏమవుతుంది? మనకు తెలియకుండా మనలో 3 శరీరాలు ఉన్నాయి. మీకు ఎవరికి తెలుసా? ఒకటి స్థూల శరీరము, ఇదం శరీరం కౌంతేయ, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే. దీన్ని క్షేత్రం అంటారు, పంట పొలం క్షేత్రం లాంటిది. మరి స్థూల శరీరం వెనక ఒక సూక్ష్మ శరీరం దాగి ఉన్నది. ఏంటి? ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ఈ అహంకారము, ఈ పంచప్రాణములు, ఇవన్నీ కలిపేమంటారు? సూక్ష్మ శరీరము. కంప్యూటర్ భాషలో చెప్పాలంటే దీన్ని హార్డ్వేర్ మానిటరు కంప్యూటరు. సూక్ష్మ శరీరం ఏం చెప్తారు? సాఫ్ట్వేర్. అర్థమైందా? మరి ఈ సాఫ్ట్వేర్ కి హార్డ్వేర్ కి బేసిక్ కోడ్ ఉంటుంది. బేసిక్ కోడ్, ఇంకా పూర్తి అప్లికేషన్ అవ్వలేదు. బేసిక్ కోడ్ ఉంటుంది, దాన్ని కారణ శరీరం అంటారు. బేసిక్ కోడ్ నుండి సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తారు, దానికి అనుగుణంగా హార్డ్వేర్ డిజైన్ చేయాలి. హార్డ్వేర్ ప్రకారంగా మీరు సాఫ్ట్వేర్ రాస్తారా, సాఫ్ట్వేర్ ప్రకారంగా హార్డ్వేర్ డిజైన్ చేస్తారా? చూసారా, అద్భుతం చెప్పారు. అందువలన కోడ్ ఆధారంగా సాఫ్ట్వేర్ వస్తుంది, సాఫ్ట్వేర్ ఆధారంగా హార్డ్వేర్ వస్తుంది. కారణ శరీరం అనే వాసనలు అంటే అనేక జన్మలలో మీ యొక్క సంస్కార వాసనలు ఎప్పుడైతే శరీరం వదిలేస్తారో ఆ వాసనలన్నీ స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. దాన్ని సంచిత కర్మ అంటారు. ఏం కర్మ అంటారు? సంచిత కర్మ. అంటే మన భాషలో, మన బ్యాంక్ భాషలో చెప్పాలంటే ఫిక్స్డ్ డిపాజిట్. విన్నారా? ఫిక్స్డ్ డిపాజిట్. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైతే ఉందో దాన్ని సంచిత కర్మ అంటారు. మరి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నప్పుడు కొంత ఖర్చులకని మనం కొంత డబ్బులు తీసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారా? ఆ కొంచెం తీసుకున్న అవసరాలు తీసుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. ఆ ప్రారబ్ధ కర్మతో ఈ శరీరం వచ్చిందనమాట. ఇంటి శరీరం కింది ఇప్పుడు మీకు డబ్బులు కొంచెం ఖర్చుకు తీసుకున్నారు, మళ్ళీ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ మీద మీకు హక్కు ఉన్నదా లేదా? మన ప్రారబ్ధ కర్మతో శరీరం వచ్చినప్పటికీ మన సంచిత కర్మ మనకి కనెక్ట్ అయి ఉంటుంది. అందువలన ఈ ప్రారబ్ధ కర్మలో 2 ఉంటాయి. ఏంటి? పుణ్యము, పాపము. పుణ్యం ఉంటే వారికి సుఖము కలుగుతున్నది, పాపం ఉంటే దుఃఖము కలుగుతున్నది. ఈ 2 ప్రతి ఒక్క జీవితంలో అనుభవిస్తున్నారా లేదా? అందువలన ఈ 2 పూర్తిగా ఖర్చు అయ్యే వరకు శరీరం ఉంటుంది. అందువలన ఎవరి శరీరం ఎప్పుడు పోతుందని మీరు బాధపడ్డని వీలు లేదు. వాస్తవానికి చెప్పాలంటే ఎంత తేలికైపోయింది జీవితం, ఎంత తేలికైపోయింది చెప్పండి. ఎందుకంటే ఒక మనిషి పుట్టినప్పుడు 5 సంవత్సరాలప్పుడే దేహత్యాగం జరగవచ్చు, 80, 99 సంవత్సరాలప్పుడే దేహత్యాగం జరగవచ్చు. ఎందుకు? ఏ ప్రారబ్ధ కర్మతో వచ్చిందో దేహము, ఆ ప్రారబ్ధ కర్మకు ఉన్నటువంటి పుణ్యపాపాలు అనుభవించిన తర్వాత అది రాలిపోతుంది. మీకు టైంతో పని లేదు. ఒక్కొక్క కొబ్బరి చెట్టు కొన్ని సంవత్సరాలు కొబ్బరికాయ కాసేవి, ఇప్పుడు 2 సంవత్సరాలకి భూమి మీదే ఉంటాయి ఇంత హైట్లో కొబ్బరి బొండం. అర్థమవుతుందండి? హైబ్రిడ్ వచ్చింది చూసారా? అదే విధంగా ఏ శరీరము ఏ విధంగా రాలిపోవాలి అనేది మన చేతుల్లో ఉండదన్నమాట. అది ప్రారబ్ధం. అంటే ఏంటి? అనేక కారణాలు ఉంటాయి కాబట్టి, కారణాలన్నీ మనం చూడలేము కాబట్టి అన్నింటినీ కలిపి ప్రారబ్ధ కర్మ అంటారు. వాళ్ళ ప్రారబ్ధం అంతేనండి అంటారు. విన్నారా? కాబట్టి ఒక పేరు చెప్పాలంటే ప్రారబ్ధ కర్మ. ఆ విధంగా ఈ శరీరం అనేది అత్యంత స్థూలం, అదొక్కటే
పంచభూతంలో కలిసిపోతుంది. మరి సాఫ్ట్వేర్ ఏంటి? ఆ సూక్ష్మ శరీరం సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో మళ్ళీ దానికి అనుగుణంగా సంచిత కర్మలోకి యాడ్ అయ్యి అక్కడి నుంచి మరింత కర్మ తీసుకొని మరొక శరీరాన్ని పొందుతుంది అనమాట. మరి ఆ సాఫ్ట్వేర్కి అనుగుణంగా ఉన్నటువంటి పుణ్యపాపాలకు అనుగుణంగా మళ్ళీ శరీరాన్ని పొందుతుంది. అందుకే మీరు సత్కర్మ చేస్తే మంచి జన్మ మళ్ళీ వస్తుంది, దుష్కర్మ చేస్తే హీనమైన జన్మ వస్తుంది. మీ స్వరూప జ్ఞానం ఆత్మ బోధ తెలుసుకుంటే మీకు పుట్టికే ఉండదు, మరణమే ఉండదు, మోక్షం. ఇది రహస్యతత్వం అన్నమాట. అందువలన 3 రకాలు ఉంటాయి. దుష్ట కర్మలు చేస్తారా, దాన ధర్మాలతో కూడినటువంటి సత్కర్మలు చేస్తారా, సత్కర్మలు చేసి ఈ తపస్సులు చేసి అంతఃకరణ శుద్ధి చేసుకొని పవిత్రమైన హృదయముతో ఆత్మ విద్యను తెలుసుకుంటారా? ఆత్మ విద్యని జ్ఞానయోగము అంటారు. దాన్నే జ్ఞానయజ్ఞం అని కూడా అన్నారు గీతలో. జ్ఞానయజ్ఞం ద్వారా మీరు మోక్షం పొందుతారా? మోక్షం అంటే ఏంటి? మీకు పుట్టుగా లేదు, మరణము లేదు. శ్రీకృష్ణుడి వలె లీలలు చేసే జీవితాన్నే జీవన్ముక్తులు అంటారు. అది ఇక్కడ మన లక్ష్యం, ప్రయోజనం. కాబట్టి అలాంటి ప్రయోజనం పొందడానికే ఆత్మబోధ. మిగతావన్నీ కూడా మీకు అంతఃకరణ శుద్ధి, ఆత్మబోధ క్లాసులోకి రావడానికి పనికొస్తాయి. మిగతా చేసినటువంటి మీరు ఎన్ని కర్మలు చెయ్యండి, మీరు ఎన్ని డిస్కవరీస్, శాస్త్రవేత్తలు అందుకే ఎన్ని డిస్కవరీస్ మీరు ఈ భూమండలంలో చేసినా అవన్నీ కూడా మెటీరియల్ మీదే. కానీ దానికి ఆధారమైనటువంటి స్పిరిట్ మ్యాటర్ మీదే చేస్తే మామూలు ఫిజికల్ సైంటిస్టులు అనమాట వాళ్ళందరూ, భౌతిక శాస్త్రవేత్తలు. కానీ దానికి ఆధారమైనటువంటి మాస్టర్ సబ్జెక్ట్ స్పిరిట్ మీద ఎవరైతే డిస్కవరీ చేస్తారో, రీసెర్చ్ చేస్తారో వాళ్ళు ఋషులు అనమాట. అందువలన ఈ యొక్క సైంటిస్టులు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ శాస్త్రవేత్తలు హై స్కూలు, ఇంటర్మీడియట్ లెవెల్ అయితే మన ఋషుల యొక్క ఎడ్యుకేషను డిగ్రీ, పీజీ లెవెల్ అన్నమాట. అందువలన పరస్పరము సహాయ కారణంగా ఉండాలి రెండు. అందువలన సైన్స్ అండ్ టెక్నాలజీ మనం వ్యతిరేకించకూడదు. సైన్స్ అండ్ టెక్నాలజీ నువ్వు ఇన్వాల్వ్ అయ్యి ఎప్పుడు కూడా దానికి ఎండ్ ఉండదు. ఎంతటి సైంటిస్ట్ అయినా ఒకటి పట్టుకొని వస్తాడు ఫార్ములా, అది 10 సంవత్సరాల దాని లైఫ్. ఇంకొకరు వస్తారు, ఇది అవుట్ డేటెడ్, నెక్స్ట్ వెర్షన్ అంటాడు. ఎస్, అంతే. ఎందుకు? ఈ జగత్ అనేది ఇన్ఫినిట్ అనమాట, అనంతం. మెటీరియల్లో ఎవ్వరు కూడాను ఇంతవరకు సైంటిస్టులు కూడా సొంతంగా ఏది క్రియేట్ చేసింది ఉండదు సృష్టిలో, అంతా డిస్కవరీ చేయడమే. ఎందుకు? మ్యాటర్ కెనాట్ క్రియేట్, కెనాట్ డిస్ట్రాయ్. ఎనర్జీ కెనాట్ క్రియేట్, కెనాట్ డిస్ట్రాయ్. అది మీరు ఏం చేయగలము? ఒక ఫామ్ లో ఉన్నదాన్ని ఇంకో ఫామ్ లో మార్చగలరు, అంతే. ఇప్పుడు ఐస్ గడ్డలాగా ఉంది, దాన్ని మనం ఏం చేయగలము? యు కెనాట్ డిస్ట్రాయ్, యు కెనాట్ క్రియేట్. ఏం చేయగలం? నీరులా మార్చగలరు. మీకు నచ్చలేదు, ఆవిరి చేయగలరు. కానీ ఆవిరి రూపంలోనో నీరు రూపంలోనో ఐస్ గడ్డ ఘన పదార్థ రూపంలో ఉన్నదా లేదా? అందువలన సృష్టిలో మీరేమి తయారు చేసింది ఏమి ఉండదు. ఇంత బంగారం ఉన్నాయంటే ఒకప్పుడు భూమిలో కలిసి ఉన్నవే, పైకి తీసాము. ఇన్ని బిల్డింగ్లు మనం కట్టామంటే ఆ పంచభూతాత్మలో అయినటువంటి పదార్థాల నుంచి వచ్చిందే, ఎక్కడ ఎవడు క్రియేట్ చేసింది ఏమి లేదు. అందుకే ఇన్ని బిల్డింగ్లు కట్టేస్తున్న భూమి భారం అలాగే నిలబడి ఉన్నది. ఎందుకంటే భూమిలోకి మీరేమి పైనుంచి తీసుకురావట్లేదు, ఆకాశం నుండి. నేను మొన్న ఆకాశంలోకి వెళ్ళాను, అప్పు తెచ్చాను ఒక 10 బిల్డింగ్లు. ఏముండదు ఎక్కడ, ఇక్కడ నుండి తీసి ఎక్కడ కట్టాల్సిందే. అందువలన మనము ఈ సైంటిస్టులు చేసిన దానికి ఋషులకు ఇదే తేడా. ఋషులు కూడా మొట్టమొదటి సైంటిస్టులాగే బయట వెతికారు, ఈ జగత్తుకి కారణం ఏమిటి. వెతికి 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 ఎండమావుల్లాగా వాళ్ళకి ఎప్పుడు అంతు దొరకలే. దీని అంతటికీ మూలం ఎక్కడ ఉన్నది అంటే ఈశ్వరుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు.
దీని ప్రకారంగా ఫాలో అవ్వండి. ఏంటది? స్వప్నము. ఇంకొకటి ఏంటి? గాఢ నిద్ర. ఈ రెండు మనకి ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. దేనికి? నీ స్వరూపతత్వం తెలుసుకొని మోక్షం పొందడానికి మనకు ఒక చిన్న దారి చూపెట్టాడు ఈశ్వరుడు. స్వప్నం తీసుకుందాం మనం. స్వప్నం తీసుకుంటే ఏమవుతుంది? స్వప్నంలో మీరే అలా కళ్ళు మూసి స్వప్న ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారు. తాత్కాలికంగా మీరు క్రియేట్ చేస్తున్నారు. మీరే క్రియేట్ చేసి స్వప్నం ఎవరు క్రియేట్ చేశారండి? మీరే. దాంట్లో ప్రవేశిస్తున్నారు. మళ్ళీ మనకి హౌస్ ఓపెనింగ్ అవుతుంది చూసారా? గృహప్రవేశం అంటారు. గృహప్రవేశం అంటే ఆ స్వప్న ప్రపంచం అనేది మీరు నిర్మించి దాంట్లో ప్రవేశిస్తున్నారు. ప్రవేశించిన ఊరుకున్నారా? ఊరుకోరు. అందులో ఒక వ్యక్తిని నేను అని పట్టుకున్నారు. నేనిది. మీరు క్రియేట్ చేసిన స్వప్నంలో ఒక వ్యక్తిని మీరే అని తాదాత్మ్యం చెందారు. మమేకం అయ్యారా లేదా? అయ్యారు. అయిన తర్వాత ఊరుకుంటుందా కథ? ఆ వ్యక్తికి ఆ స్వప్నంలో కలుగుతున్నటువంటి కింద మీద పడుతున్నటువంటి సుఖ దుఃఖములు కలుగుతున్నాయి. స్వప్నంలో మీకు పులి వెంట పడుతున్నది. మీరు చెమట్ల పట్టి భయపడి పరిగెత్తున్నారా లేదు స్వప్నంలో? దాని నుండి మీరు బయటపడాలంటే మీరు ఏం చేయాలి? లేవాల్సింది తప్ప అంతకు మించి వేరే పరిష్కారమే లేదు. నేను అప్పుడు మధ్యలో వచ్చి పరిగెడుతున్నారు కదా మీరు పులి వెనక. నేను ఆ స్వప్నంలో వచ్చి ఇదంతా స్వప్నం, నువ్వు క్రియేట్ చేసి షటప్ అని నన్ను నెట్టేసి మీ పరిగెత్తిస్తారు. ఎందుకు? స్వప్నంలో నేను మీకు ఆ పులి లాంటిదే. అంటే స్వప్నంలో మనం ఉన్నంత వరకు అంత సత్యం. స్వప్నంలో ఉన్నంత వరకు ఇప్పుడు ఎంత సత్యం అనుకుంటున్నాం అదే సత్యం స్వప్నం కూడా. స్వప్నంలో నాకు ఆకలి వేసింది, చాలా విపరీతమైన ఆకలి. ఫ్రిడ్జ్ ఉన్నది, ఫ్రిడ్జ్లో అన్ని ఫ్రూట్స్ సలాడ్లు అన్ని కట్ చేసి పెట్టాం రాత్రి. కానీ స్వప్నంలో ఆకలి. స్వప్నంలో ఆకలికి ఫ్రిడ్జ్లో ఉన్న పదార్థములు ఉపయోగపడవు. మరి స్వప్న ఆకలి ఎలా తీరాలి? స్వప్నంలో ఫ్రిడ్జ్లో ఉన్న పదార్థాలు కావాలి నాకు, బయట ఉన్న పనికిరావు. ఇప్పుడు లేచాను, ఓకేనా? ఇప్పుడు లేస్తే ఒక్కొక్కసారి లేచిన తర్వాత ఫ్రిడ్జ్లో ఎదిగితే ఏముండవు. కానీ స్వప్నంలో ఒక్కోసారి దావత్తు జరుగుతుంది. స్వప్నంలో కూడా బడాకాన అంటారు, విన్నారా? అంటే బిగ్ డిన్నర్ని బడాకాన్ అంటారు. దావత్తులు పెద్ద దావత్ అయింది, మిగిలింది పులిహోర అన్నీ ఉన్నాయి. కానీ స్వప్నం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆకలి. పోనీ స్వప్నంలో ఉన్నటువంటి బిర్యానీలు కానీ ఫ్రూట్స్ కానీ మిల్క్ కానీ ఏవైనా ఉపయోగపడతాయా? ఇప్పుడు మీకు ఏమర్థమైందంటే స్వప్నములో ఉన్న పదార్థములు, స్వప్నములో చూసినవన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు అవి లేవు. ఇక్కడ ఉన్నటువంటి పదార్థములు, ఇక్కడ మనం చూస్తున్నటువంటి దృశ్యములన్నీ స్వప్నములో లేవు. మరి ఇక్కడ నుండి మనం స్వప్నం చూస్తే స్వప్నం మనకేమనిపిస్తుంది? మరి స్వప్నంలో నుండి దీన్ని చూస్తే ఇదేమవుతుంది? మరి ఈ రెండు దాటి గాఢ నిద్రలోకి వెళ్ళారనుకో సపోజ్, అప్పుడు స్వప్నం ఉందా? మరి అప్పుడు ఇలాంటి జాగ్రత్త ఉందా? ఈ రెండేమైనాయి? ఉల్లక్కైనాయి. ఇది మనకి ఈశ్వరుడు ఇచ్చినటువంటి మనం అన్వేషించడానికి ఒక చిన్న మార్గం, రూటు. ఈ రూట్లో వెళ్ళడం మనం మానేసి మనం ఎప్పుడు చూసినా ఈ వంజాగూడ సెంటర్లు, బేగంపేట, హైటెక్ సిటీ, మాదాపూర్, ఈ క్లబ్బులు పబ్బులు, డీజే 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 ఊగడం తూగడం, పూనకాలు పానకాలు, ఈ పిచ్చిలో పడిపోయాం మనం. ఈ పిచ్చిలో పడిపోయాం, వెర్రిలో పడిపోయి అసలు మనకి ఏమి కానరావట్లేదు. ఎప్పుడు మీకు తెలుస్తుంది సత్యము? ఎప్పుడైతే ఐసీయూలో పడి టైం దగ్గర పడినప్పుడు, వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు, మనిషికి అన్ని నవరంధ్రాలు పనిచేయనప్పుడు స్వచ్ఛమైన సత్యం కనిపిస్తుంటది. అబ్బో దీని గురించి చూడలేదే. అప్పుడు యమధర్మరాజు అంటాడు, టైం అయిపోయింది, జెండా ఊపిశాడు, పచ్చ జెండా. ట్రైన్ కదిలిపో చూడండి, ఒక్కొక్క స్టేషన్లో మనం దిగుతాం. ఈ ఈ చైన్ చూడటము, డబ్బులు చూడటం, ఇలా కొందాం అనేసరికి అక్కడ బెల్ అయిపోయింది, ట్రైన్ వెళ్ళిపోతుంది. ఏమవుతుంది? మీరు కొనలేరు. డబ్బులు ఉన్నాయి, అక్కడ షాప్ ఉన్నది ప్లాట్ఫామ్ మీద, కానీ ట్రైన్ వెళ్ళిపోతుంది. ఎలా ఉంటుంది పరిస్థితి? ఆకలి, కొనడానికి డబ్బులు ఉన్నాయి, ఆ స్టేషన్లో ఉన్నాయి, కానీ ట్రైన్ ఎప్పుడే కదిలిపోయి. కరెక్ట్గా అదే జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే టెర్మినల్ కేసు అని డాక్టర్ అంటాడో,
హెల్ప్లెస్ అంటాడో అప్పుడు ఆయనకి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అప్పటికే ఆయనకి అన్ని అయిపోయింది, టైం జరిగిపోయింది. అలాగ పోస్ట్ పోన్. మరొక జన్మ వస్తుంది. ఆ జన్మలో కూడా మళ్ళీ సేమ్ రొటీన్ కథ. నేను రిటైర్మెంట్ అయిన తర్వాత చూసుకుంటాను, నేను నాకు పిల్లలకి అంత బాధ్యత, మనవలకి సీటు కావాలి, మనవడికి మళ్ళీ పెళ్లి కావాలి, మనవడికి మళ్ళీ 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 వాళ్ళ మగ పిల్లలు ఆడపిల్లలు, ఇవన్నీ ఇదంతా కథ. దానికి ఎండింగ్ ఉండదు. కాబట్టి ఈ తత్వం తెలుసుకుంటే ఏ క్షణంలోనైనా సరే మీరు ఆ ఫ్యామిలీ బాధ్యతలు నెరవేరుస్తూ కూడా మీ స్వరూప తత్వంలో ఉండగలరు. ఇదే తత్వం అందరూ తెలుసుకొని వ్యవహరించినట్లయితే ఋషులు అలాగే జీవించేవారు. ఎక్కడో ప్రత్యేకంగా ఇల్లు వాకిలు విడిచిపెట్టి వెళ్ళిపోయిన పని లేదు. స్వచ్ఛమైన జ్ఞానంతో ఉంటారు. అప్పుడేమవుతుంది? ఇల్లే ఆశ్రమం అవుతుంది. ఇంకేమవుతుంది? మీ ఇల్లు ఆశ్రమంగా మారుతుంది. అప్పుడు మీ యొక్క శరీరము దేవాలయంగా మారిపోతుంది. దేహో దేవాలయ ప్రోక్త. దేహం ఏమైంది? దేవాలయం అయింది. అందులో రెండు ఉన్నారు, జీవో దేవ సనాతన. అందులో ఈ ప్రతిబింబంతో కూడిన అహంకారం ఏదో దాన్ని జీవ అంటారు. జీవ అంటే ఎవరో కాదు, ఒరిజినల్ సర్టిఫికెట్ యొక్క జిరాక్స్ కాపీ. దాన్ని ఉపనిషత్తుల్లో రెండు పక్షులుగా చెప్పారు. రెండు పక్షులుగా, పరమాత్మ పక్షి ఒకటి, జీవాత్మ పక్షి ఒకటి. పరమాత్మ పక్షి అలాగా సాక్షిగా చూస్తుంటది, వెనక ఉన్నటువంటి ఎరుక. మరి ఈ అహంకారం అంతఃకరణలో ప్రతిబింబంతో మొదలైనటువంటి ఇంకో పక్షి ఉందిగా జీవాత్మ. అది ఆ పని ఈ పని, కిందకి మీదకి పైకి కిందకి ఎలా డాన్సింగ్లు వేసుకుంటూ, తీని పళ్ళు తిన్నప్పుడు గంతులు వేయడము, పుల్లని పళ్ళు తిన్నప్పుడు అబ్బా అబ్బా పులుపు పులుపు అని అనడము. ఇదేంటి? ఈ జీవాత్మ పక్షి. పరమాత్మ పక్షి అలాగా చూస్తుంటది ఏమీ తినకుండా. అయితే ఎప్పుడైతే ఈ జీవాత్మ పక్షి బాగా అలసిపోతుందో, నా వల్ల కాదు అని ఆ పరమాత్మ పక్షి వైపు ఎవరైతే చూస్తారో ఈశ్వర శరణాగతి అంటారు. మీరు ఎవరైనా సరే ఒక ప్రార్థన, ఒక ప్రేయరు ఎప్పుడు చేస్తారు తెలుసా? అత్యంత ధీన అవస్థలో మనం ఉండేటప్పుడు, హెల్ప్లెస్నెస్ స్టేట్ అంటారు. అప్పుడు మనకేం గుర్తొస్తుంది? గోవిందా మాధవ మాధవ. ద్రౌపది అప్పుడు వరకు మాధవ గోవింద లేదు. ఆవిడ సర్దుకోవడం, ఆవిడ చెక్ చేసుకోవడం, ఆవిడ తప్పించుకోవడానికి ప్రయత్నించింది ఆవిడ. పోనీ ఏమైనా భీష్ముడో ద్రోణుడో ఎవరో కాపాడుతారు అనుకున్నది ఆవిడ. ఆవిడ కాపాడుకోలేకపోయారు, చుట్టూ ఉన్న పెద్ద మందులు కాపాడలేకపోయారు. ఈయనేం చేస్తుంది ఆవిడ? హెల్ప్లెస్నెస్, దీనావస్థ, దయానీయ స్థితి, దయహీన, ఎంత శక్తి లేదు, అసమర్థత, అబల స్థితి. అప్పుడు ఈయన ఎవరిని పట్టుకోవాలి? ప్రార్థన, గోవిందా గోవింద. అప్పుడు గోవింద అంటే ఎవరు? మొత్తం లోకరక్షకులు, భూమి రక్షకుడు, ధర్మరక్షకుడు, వేద రక్షకుడు, జగద్రక్షకుడు అయినటువంటి గోవింద అప్పుడు రక్షించాల్సింది తప్ప వేరేవారెవరు రక్షించలేరు. ఇది అసలైనటువంటి విషయం. సో ఈ విధంగా ఎప్పుడైతే మనం ఎందుకు ఇలా అనుకుంటున్నామో, మోహము, అజ్ఞానమే కారణము. అయితే ఇప్పుడు ఇది మనం చూసాం. ఇప్పుడు 26, ఓకే, 27వ శ్లోకం. రజ్జు సర్పవదాత్మానం జీవం జ్ఞాత్వా భయం వహేత్. నాహం జీవ పరాత్మేతి జ్ఞాతచ్చేత్ నిర్భయో భవేత్. రజ్జు సర్పవదాత్మానం జీవం జ్ఞాత్వా భయం వహేత్. నాహం జీవ పరాత్మేతి జ్ఞాతచ్చేన్నిర్భయో భవేత్.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ముందే చెప్పాను, నేను స్వయం ఒక వ్యక్తిని స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు. కానీ స్వప్నములో ఏమవుతుంది? అనేక నాకంటే వేరుగా ప్రపంచం ఉందనే భ్రమపడుతున్నామా లేదా? ఏమైంది? స్వప్నం నేనే క్రియేట్ చేసి, నేనే ప్రవేశించి, నేనే ఒక వ్యక్తిగా ఊహించుకొని ఐడెంటిఫై చేసి నా స్వరూపం మర్చిపోయాను. ఏంటి మర్చిపోయాను? నేనే స్వప్నాన్ని నిర్మించాననే జ్ఞానం మర్చిపోయాను. అది స్వప్నంలో ఉన్న సంసారానికి కారణం. మీకు స్వప్నంలో సుఖదుఖ సంసారానికి కారణం ఏమిటి? నేనే స్వప్నం నిర్మించాను అంటే స్వప్న ప్రపంచానికి సృష్టికర్త ఎవరు? చూసారా? స్వప్నం ప్రపంచం యొక్క సృష్టికర్త మీరై ఉండి నేను సృష్టికర్తననే జ్ఞానం లేదు మన స్వప్నంలో. ఒక్కొక్కసారి ఆ యొక్క పీడకల మధ్యలో లేచిపోతారు. భయంకరమైనటువంటి పీడకలు వచ్చి ఆ రాత్రి అంతా మరి నిద్ర ఉండదు. ఒక్కొక్కసారి 2 గంటలు లేచిపోయి 6 గంటలు, ఉదయం 6 గంటల నిద్ర లేని వాళ్ళు ఎంతమంది చూస్తుంటాం. ఏంటి ప్రాబ్లము? పీడకల ఏంటి? ఆ కళ కూడా మీరే నిర్మించారుగా, మీరే తయారు చేశారా లేదా? పోనీ పీడకలు ఎవరైనా మీకు ఎవరో మీ మీద కోపం మీదకి ఆ స్వప్నం అనేది క్రియేట్ చేసి మీ మీద వదిలేరా? అంటే మంచి కళ పీడకల రెండు మనమే క్రియేట్ చేస్తున్నాం. కానీ స్వప్నములో ఉన్నంత వరకు నేనే నిర్మించిననే జ్ఞానం లేక దాన్నే అజ్ఞానము అంటారు. ఎప్పుడు? స్వప్నములు. మరి స్వప్నం నేను క్రియేట్ చేశాననే జ్ఞానం లేకపోవడం వలన స్వప్నంలో సంసారం అనుభవిస్తాం. మరి ఇప్పుడు నేను ఆత్మస్వరూపాన్ని, కానీ ఆత్మస్వరూపం ఏం చేసింది? ఈ ప్రపంచాన్ని నేనే క్రియేట్ చేశాను. నేను క్రియేట్ చేశాను ప్రపంచం. క్రియేట్ చేసి ఏం చేశాను? ఈ ప్రపంచంలో ప్రవేశించాను. ప్రవేశించి ఏం చేశాను? ఒక శరీరాన్ని నేను స్వామి అని ప్రకటించుకున్నాను, స్వామి. సో నేను ఒక్క వ్యక్తిని, అంటే నేనే నిర్మించిన ప్రపంచంలో నేను ఒక వ్యక్తికి పరిమితం అయితే నాకంటే వేరే మీరు అందరు ఉన్నారా లేదా? సో నాకు అంగీకారం కానిది, నాకు అనుకూలం కాని విధంగా మీరేం చేసినా నాకేమవుతుంది? దుఃఖం కలుగుతుంది. నాకు అనుకూలంగా మీరు ఏమైనా చేస్తే సుఖం, హ్యాపీ. చూసారా? ఈ రెండు కూడా ఇంతకీ ఈ ప్రపంచమంతా నేనే సృష్టించినప్పుడు మిమ్మల్ని కూడా నేను సృష్టించానా లేదా? ఆమె కరెక్ట్? ప్రపంచాన్నే నేను సృష్టించినప్పుడు మీరు ప్రపంచాన్ని వేరు లేరు కదా. అంటే మిమ్మల్ని కూడా నేనే సృష్టించి నాకంటే వేరుగా చూసుకుంటాను హ్యాపీగా. అంటే ఏంటి? స్వప్నములో నీ ఎలాగైతే నాకంటే భిన్నంగా స్వప్నంలో ఉన్నటువంటి పులి చూసి ఎలా పరుగులు తీశానో, ఇప్పుడు కూడా మన యొక్క శత్రువులు, మిత్రులు ఇవన్నీ అనేక ఘోరాలు, నేరాలు రోజు చూస్తున్నారు టీవీ పేపర్లో. ఇవన్నీ ఎక్కడివి? మనం క్రియేట్ చేసుకునివే, మన పీడకలలు లాంటివి. స్వప్నంలో ఎలాగైతే భయంకరమైనటువంటి ఘోరాల నేరాలు చూసాము, అప్పుడు ఆ మధ్యన నేరాల ఘోరాలు ఏవో ఒకటి వచ్చివి టీవీల్లో. బెండకాయలు బుచ్చమ్మ, కాకరకాయలు కాంతారావుతో వెళ్ళారు ఏవో చెప్పేవాడు అక్కడ ఎవడు. చాలా బాగా చెప్పి భయపెట్టడమే, జస్ట్ భయపెడితే చాలు ఆ ప్రోగ్రామ్ హిట్. ఆ ప్రోగ్రామ్ హిట్ అయ్యేది అనమాట. అప్పుడు నేరాల ఘోరాలను వచ్చేది. మరి ఏ టీవీలో నాకు తెలియదు, గుర్తులేదు. ఈ టీవీలో ఎక్కడ వచ్చే నేరాల ఘోరాలు ఎవరో చెప్పారు. ఆయన భలే చెప్తాడు ఆయన, నిజంగా మాటలు చూస్తే అలా వింటాం, అంత నేరాల ఘోరాలే. ఓకే, అమ్మగారు గుర్తుంది ఎరగదు, సంతోషం. అయితే ఇప్పుడు ఆ విధంగా ఈ నేరాల ఘోరాలు కూడా మనం క్రియేట్ చేసిందే కదా. ఇప్పుడు అర్థమవుతుంది కదా. అంటే స్వప్నంలో ఎన్ని నేరాల ఘోరాలు అయినప్పటికీ మీరు ఎలాగైతే క్రియేట్ చేశారో, ఇప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచమంతా కూడా ఆత్మ సృష్టి. అందుకే స్వప్న ప్రపంచానికి దీనికి తేడా ఉన్నది. ఏంటి తెలుసా? దాన్ని ప్రాతిభాషిక సత్తా అంటారు. అంటే ఏంటి? మీ అంతఃకరణం ఉన్నటువంటి అంతఃకరణమే దాని సృష్టికర్త. అందువలన ఇప్పుడు క్షణకాలంలో అది అయిపోయింది. కానీ ఇదేంటి? ఇది క్షణకాలంలో అవట్లేదు స్వామి ఈ తంతు. అంటే ఏంటంటే దీనికి సృష్టి చేసినటువంటి కర్త, దానికి సృష్టి చేసినటువంటి కర్తలో కొంచెం తేడా ఉన్నది. ఎలా ఉన్నదంటే
అల్పమైనటువంటి అంతఃకరణం క్రియేట్ చేస్తుంది స్వప్నాన్ని. ఇది అనంత శక్తికరణ ఆత్మ ద్వారా క్రియేట్ అయింది జాగ్రత్త స్వప్నం ప్రపంచం. అందుకే దీనికి దీర్ఘ స్వప్నం అన్నారు మహాత్ములు. ఇది చిన్న స్వప్నం కాదు, ఇది దీర్ఘ స్వప్నం. జగత్ కల్పన, జీవ కల్పన, మొత్తమ కల్పన, దీర్ఘ స్వప్న. జగత్ కల్పన, జీవ కల్పన, ఆల్ దిశ కల్పన, దీర్ఘ స్వప్న. ఆల్ ది జాలం, ఆల్ ది జగ్లర్ డీడ్స్, ఆల్ దిస్ మాయ థాట్, ఆల్ దిస్ మాయ స్ట్రీట్. ఇదంతా మాయ, విజృంభణ. మాయ అంటే ఏంటి స్వామీజీ? మాయ అంటే ఏంటని అడుగుతున్నారు చూడండి, అదే మాయ. కాబట్టి మాయ అంటే ఏంటంటే అఘటిత ఘటన పటీయసి మాయ. నేను నిర్మించిన స్వప్నమే నన్ను భయపెడుతుంది చూడండి, అది మాయ. అందువలన ఏమన్నారు ఇక్కడ? రజ్జు సర్పవత్ ఆత్మానం జీవం. మనం ఒకసారి సాయంత్రం సంధ్యా సమయం దాటిన తర్వాత, ఇప్పుడంటే మనకు పగలు తెలియదు రాత్రి తెలియదు, సిటీలో బ్రతుకుతున్నారు కాబట్టి, గ్రామాల్లో ఉండేటప్పుడు మనము బయట బంజరు భూముల్లో నుండి ఆ యొక్క రహదారులు వస్తున్నప్పుడు అక్కడ వీధి లైట్లు ఉండవు. సంధ్యా సమయంలో పూర్తి చీకటి కాదు, అలాగని వెలుతురు ఉండదు. అందుకే హిరణ్యకశిపుడు కోరిక తెలుసా? పగల సావు ఉండకూడదు, రాత్రి సావు ఉండకూడదు, ఇలాంటి కోరాడు అనమాట. మహా అధిక మేధావి అనమాట ఆయన. శస్త్రాలతో చంపకూడదు, జంతువులతో చావు లేదు, మనుషులతో చావు లేదు. చూసారా ఎంత తెలివైన కోరిక అది? మామూలు తెలివే, అధిక మేధావి అనమాట హిరణ్యకశిపుడు. అప్పుడు ఒక హిరణ్యకశిపుడు ఉండేవాళ్ళు, ఇప్పుడు భయంకరమైన హిరణ్యకశిపుడు ఇంటింటికి ఒకడు ఉన్నారు. అందరు హిరణ్యకశిపులే. వీళ్ళందరినీ మింగేసిన పెద్ద హిరణ్యకశిపులు 2 ఉన్నాయి ప్రపంచాలు ఇప్పుడు. అవి 2 మింగేస్తాయి. ఒకటే బుక్, ఒకటే దేవుడు అంటారు వాళ్ళు. అది పెద్ద హిరణ్యకశిపులు అనమాట. సో అందువలన ఇక్కడ ఏమైతుంది? ఆ వెలుతురు పూర్తిగా లేదు, అలాగని చీకటి లేదు. ఇప్పుడు పూర్తిగా వెలుతురు ఉందనుకోండి, మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. పోనీ పూర్తిగా చీకటి ఉందనుకోండి, ఏది కనిపించదు, ప్రాబ్లమే లేదు. దాన్ని మంద అంధకారము అంటారు. ఆ మంద అంధకారంలో అమ్మగారులు ఇద్దరు వెళ్తున్నారు నడుచుకొని, ఒక్కసారి ముందు చూసి ఏ ఏ ఏ రమాదేవి పాము అని ఆ అమ్మ ఒక్కసారి వెనక్కి గెంతేశారు. ఆవిడ పాము అనేసరికి వెనకున్నారు కదా, భయపడిపోయి వెళ్ళి చెట్టుకు గుద్దేశారు ఆవిడ. ఎందుకంటే పాము కదా. ఇప్పుడు ఇక్కడ ఈ తలకి దెబ్బ తగిలింది. అయితే ఇంకొకరు వచ్చారు, ఎవరో పెద్ద మనిషి, నారాయణరావు ఎవరో రామారావు వచ్చి, ఏమమ్మా అక్కడ పెద్ద పాము ఉన్నది, ఎలాగున్నది? ఇలాగ మాటం వేసుకొని, ఇలా నాలుగు తీసి, ఇలా పగడం వేసి మొత్తం చెప్పేస్తారేమో దాని కథ అంతా. ఎందుకంటే ఈ భయం అలా చేస్తుంది మీకు ఒక కథ చెప్పడానికి. భయములు అలా ప్రకటవుతుంటాయి ఒకటికొద్ది ఒకటి. అలాగే ఎలా ఉంది, ఎలాంటి పాము అన్ని చెప్పేస్తారు మీరు, ఎందుకంటే ఆ భయంకి ఆ కారణం. అయితే రెండమ్మ నాకు చిన్న లైట్ ఉంది, టార్చ్ లైట్ మీద చూస్తాడికి అంతకుముందు అక్కడ ఒక తాడు పడి ఉంది. ఈ తాడు నుండి పాము వచ్చిందా, ఎక్కడి నుండి పాము వచ్చింది? ఇప్పుడు మీరు చెప్పాలా. తాడు నుండి పాము వచ్చిందా, ఎక్కడి నుండి పాము వచ్చింది అంటే, వాస్తవానికి ఈ పాము తాడు నుండి పుట్టింది కాదు. కానీ మన మనస్సులో పాములు ఇంతకుముందు చూసాం. పాము అంటే మనకు భయం కాబట్టి దాని యొక్క ఆకారం ఎలా ఉంటుంది అంటే తప్ప, పాము అంటే తాడు నుండే పాము మీరు చూశారు, అంతేగాని ఇంక వేరే వస్తువుని మీ పాము మీరు గుర్తించలేరు. ఎందుకు? పాముకి ఆకారము తాడు ఆకారం కొంత సిమిలర్గా ఉండాల, అప్పుడే మనం పాము అనుకుంటాం. ఆ విధంగా ఏదైతే మనము రజ్జు సర్పవత్ ఆత్మానం, ఏ విధంగా అయితే తాడులో మనం పామును చూసామో, ఈ పరిచ్ఛిన్నమైనటువంటి ఈ శరీరంలో ఆత్మ కలిసి ఉండడం వలన నేను ఈ శరీరమే నేను పరిమితమై ఉన్నానని చూసి నేను భయపడిపోతున్నాను. ఎందుకు? రక్షించుకోవాలని. రక్షణ, నాకు భద్రత లేదు, నాకు ఇన్సూరెన్స్ కావాలి. చూసారా, ఈ భయం అన్నమాట. ఎందుకు భయము? మీరు ఒక అభద్రత భావంలో ఉన్నారనమాట. ఎందుకు? నేను అల్పుడను, నేను పరిచ్ఛిన్నంగా ఉన్నాను,
నేను అసంపూర్ణంగా ఉన్నాను, నేను వెలితిగా ఉన్నాను. ఇవన్నీ ఉండడం వల్ల మీలో ఏం కలుగుతుంది? భయము. భయం వల్ల మీరేంటి? వెనక్కి పరుగులు తీస్తారన్నమాట. అందుకే ఈ భయము కానీ లేకపోతే రాగము కానీ రెండుంటే, ఆసక్తి కానీ రెండుంటాయి మనిషికి. ఇంకొక ఉదాహరణ చెప్తారు శంకరాచార్య. అందువలన ఈ తాడు ప్లేసులో పాము చూస్తే మీకు ఎలా భయం కలిగిందో, ఆత్మస్థానములో పరిచ్ఛిన్నమైనటువంటి ఒక వ్యక్తిగా చూస్తున్నారు మీరు. అనంతమైనటువంటి సృష్టి అంతటికి సృష్టికర్త నేను. సకల అణువణువులా వ్యాపించి ఉన్నాను నేను. అణువణువు వ్యాపించి ఉండడం వలన ఎవరి బుద్ధిలో ఏ జ్ఞానమైన అది నాదే, ఎవరు ఏమి సాధించిన విజయమైన అది నాదే, అసలు సృష్టిలో ఏమి జరుగుతున్నది నాదే. శివుడు అంటే ఆత్మ, అంటే ఆత్మ ఆజ్ఞ లేనిది శివమైనా కొట్టదు, శివుని ఆజ్ఞ లేనిది శివమైనా కొట్టదు. ఇక్కడ సీమ కుట్టదంటే అర్థం ఏంటంటే యావత్ సృష్టి అంతా ఆత్మగా వ్యాపించి ఉన్నది. అందుకే మనము సృష్టి అంతటికి సృష్టికర్త, లయకర్త, స్థితికర్త అనేటప్పుడు పరమాత్మ, ఈశ్వరు అంటాము. ఆ పరమాత్మనే మీలో ఆత్మగా చూస్తే నువ్వేదవుతావు. ఎందుకు? ఒక కెరటములో ఉన్నది ఏంటి? నీరేనా? మరి సముద్రం అన్న దాని యొక్క తత్వం ఏంటి? నీరేనా? నీరు రూపంగా సముద్రము కెరటం ఒకటే. దీని ఆధారంగా నీరు ఆధారంగా కెరటము సముద్రం ఒకటే. అందుకే మీరు ఎప్పుడైనా ఎవరైనా నేనే అహం బ్రహ్మాస్మి అన్నారనుకోండి, కొంతమంది అంటారు ఈయనకి ఎంత అహంకారం, నువ్వు బ్రహ్మవా? శివోహం అన్నారనుకోండి ఎవరైనా, నువ్వు శివా అని కోప్పడతారు. ఎందుకు? వాళ్ళేమనుకుంటున్నారంటే ఒక పరిమితమైనటువంటి నీవు శివాలుగా అవుతావు. కానీ మీ జ్ఞానం వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను శివ కాదు, దీంట్లో ఆ గుండె చప్పుడు వెనక ఉన్నటువంటి ఆ చైతన్యం ఎరుక, అది శివ, అది నేను. ఈ వ్యక్తిగా నేను కాదు శివ. ఎవరికే శివ అవుతారు మీరు? మీ లోపల ఉన్నటువంటి చైతన్య ఎరుక శివ. అందువలన అదే చిదానంద రూప, ఆ శివే మీరు. చిదానంద రూప శివోహం. శివోహం అంటే నేనే శివ, శివ అహం, రెండు కలిపితే ఏమైంది? శివోహం. కాబట్టి ఎప్పుడైతే రజ్జు అంటే తాడు, సర్పం అంటే పాము, తాడు ప్లేసులో పాముని చూసి ఏ విధంగా భయపడి చెట్టు గుద్దేసుకున్నారో, భయపడి ఎదురు గంతులేసి చెమట పట్టేసింది. ఎందుకు? యథార్థ తత్వం తెలియక, యథార్థంగా ఇది తాడు అని తెలియకపోవడం వల్ల. కానీ ఎప్పుడైతే తాడు అని తెలియని తర్వాత ఏమైంది మీకు? మీ భయం పోయిందా లేదా? చూసారా? అంటే ఆ పాము అన్నప్పుడు మీకు కలిగినటువంటి ఆ అలసట, ఆ భయము, ఆ షివరింగు, ఆ చెమట పడ్డాలు, ఆ చెట్టు గుద్దుకున్నటువంటి అనేక విషయాలు ఉన్నాయి మీ సంసారంలో. దుఃఖం, బాధ, పీడ, ఇవన్నిటికీ మందేంటి? అది పాము అని స్పష్టంగా చూసినప్పుడు. ఎప్పుడు? లైట్ వేసినప్పుడు. లైట్ వేసినట్టు ఏమైందమ్మా? మీ భయం పోయిందా? మరి నేను పరిచ్ఛిన్నమైన వ్యక్తిగా ఉన్నప్పుడు మాకు ఇల్లు బాగలేదు, మా డబ్బులు మాకు అప్పు తీరలేదు, మా ప్రమోషన్ రాలేదు, బంగారం ధరలు తగ్గినాయి కొనలేదు, ఇవి దీపావళి వచ్చింది మంచి సీజన్లో డిస్కౌంట్లు వస్తాయి కొనట్లేదు, మన కారు మార్చలేదు, ఇల్లు కొనలేదు, అబ్బాయి పెళ్లి కాలేదు, ఇవన్నీ సమస్యలు. అమెరికా వీసా క్యాన్సిల్ అయిపోతుంది, ఇవన్నీ సమస్యలే. ఎందుకు? ఇవన్నిటికీ నిజమనుకొని గట్టి పట్టుకొని ఉన్నాం మనం. కానీ ఇవన్నీ మీ ప్రయత్నం చేస్తూ ఉంటారు, జరిగినప్పుడు జరుగుతూ ఉంటాయి. ఎందుకు? అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఏంటి ఆగవు కొన్ని. చూసారా? మీరు అనుకున్నవన్నీ జరగవు, కొన్ని మీరు అనుకోరు, ఒక్కోసారి జరుగుతుంటాయి లాటరీ లాగా. మీకు ఆశ్చర్యం, ఎలా జరిగిందా? అంతే, మీకు యోగ్యత. అందుకే మహాత్ములు ఏమంటారంటే డోంట్ డిజైర్, డిజర్వ్ అంటారు. డోంట్ డిజైర్, డిజర్వ్ అంటారు. మీరు కోరుకున్నానే మీకు రావు. అప్పుడు మీలో ఒక రకమైనటువంటి ఆ యొక్క డిసప్పాయింట్మెంట్, బాధ. అదే
మీరు ఏదైనా పొందడానికి కావలసినటువంటి యోగ్యత సంపాదించారనుకోండి, హ్యాపీగా ఆనందిస్తారనమాట. అది మీకు వచ్చి ఇస్తారు. మనం ఏం చేస్తాము? ఈశ్వర అని వెళ్ళి కోరుకుంటాం. కానీ మీరన్నీ సక్రమంగా మీ కర్తవ్యాలన్నీ నిర్వర్తించారనుకోండి, సపోజ్ ఈశ్వరుడు మీకు ₹1,00,00,000 అనుకున్నదాం మీ యోగ్యత బట్టి. మీరెళ్ళి ఏం చేస్తున్నారు? మాకు ₹1,00,000 కావాలా, మాకు ₹1,00,000 కావాలా అని ప్రార్థన చేస్తారు. ఎందుకు? మీ యోగ్యత మీకు తెలియదుగా. ఆయన ఏమనుకుంటాడు? పూర్ ఫెలో, నేను ₹1,00,00,000 ఇస్తానంటే ఈ 1,00,000 కోరుతున్నాడు ఏంటి? సరేలే తథాస్తు, నీకు 1,00,000 నీకు యోగ్యత అంటారు. అందువలన కోరికలు అక్కర్లేదు. మీరు మీ కర్తవ్యాలను మీరు చేసుకుంటూ యోగ్యత సంపాదించండి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒలింపిక్స్ లో మన వాళ్ళు వెళ్ళి మెడల్స్ తేవాలి. ఈ ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అభ్యాసం చెయ్యరు. దేవుడా నా మెడలు కావాలని దేవుడు ఎలాగేస్తాడు మెడలు? మీరు నిజంగా అభ్యాసం చేసి యోగ్యత సంపాదిస్తే ఒలింపిక్స్ లో దేవుడెవడు ఆపడానికి? మీకే వస్తుంది ఫస్ట్ గోల్డ్ మెడల్. అంతేనా? అందుకే కృషితో నాస్తే దుర్భిక్షం. ఊరికే అనలేదు, అదేమైనా సరదా, ఏమైనా ఇది కామెడీ సినిమాల జోకులతో డైలాగులు కాదు కదా. అందువలన మీరు ఎప్పుడైతే అభ్యాసం చేస్తారో సాధించలేనిది ఏమి లేదు. మీ మనస్సే వాస్తవానికి మన పురాణాలు తెలియవు. కామధేనువు, కల్పవృక్షం పేర్లు విన్నారా? కామధేనువు కల్పవృక్షం ఎక్కడ స్వర్గంలో లేవు. మీ మనస్సే కామధేనువు కల్పవృక్షం. మీ మనస్సు ద్వారా అన్ని పుట్టించగలరు. ఎప్పుడు? మీ మనస్సుకి నిగ్రహంగా చేసి మీ నియంత్రణలో ఉంచి మీ మనస్సుకు మీరు యజమానిగా మారినప్పుడు మనస్సు ద్వారా సాధించలేనటువంటి విషయం కానీ వస్తువు కానీ సృష్టిలో ఏమి లేదండి. ఎందుకు? మనసు నుండే సృష్టి వచ్చింది. ప్రపంచం ఉన్నదా లేదా? మీరు మొత్తం వినడం లేదు, చూడడం లేదు, మనసు మొత్తం బంద్ చేయండి. ప్రపంచం ఎక్కడ ఉంది? గాఢ నిద్రలో ప్రపంచం ఉన్నదా? గాఢ నిద్రలో మీరు ఆడవాళ్ళ మగవాళ్ళ? చెప్పండి నాకు. గాఢ నిద్రలో ఎవరైనా తెలుసా? మీరు హిందువులా క్రైస్తవులా? మీరు భారతీయులా ఆంగ్లేయులా? ఎందుకు మీ మనుషులా జంతువులా? ఏమీ తెలియదు. గాఢ నిద్రలో. అంటే గాఢ నిద్రలోనే మనకి జగత్ అవుట్. అందువలన ఈ విధంగా ఎవరైతే అనంతమైనటువంటి చైతన్య ఆత్మకి పుట్టుక లేదు, మరణం లేదు, ఎటువంటి వికారాలు లేవు, మరి వస్తున్నది ఏంటి? ఒక బుడగలాగా వస్తున్నది శరీరము. కెరటము బుడగ వస్తున్నది. ఆ కెరటం అయిపోయింది, ఈ శరీరం పడిపోయింది. మరి కెరటం బుడగ అయిపోతే మళ్ళీ ప్రవాహం ఆగిపోయిందా? ప్రవాహంలో మరొక కెరటం వస్తుంది, అది మరొక శరీరం వస్తుంది. ఈ రహస్యం తెలుసుకుంటే శరీరం కలిగే బాధని ఎవరైనా నిరంతరం బాధపడతారా? ఎంత తేలికైపోయిన జీవితం చెప్పండి మీరు. అయితే మనం ఏం చేయాలి? ఆ శరీరం నీ ఎలాగ కాదు కాబట్టి దాన్ని వదిలేద్దాం. తప్పు. శరీరానికి కావలసినటువంటి సర్వీసింగ్ మీరు చేయాల్సి వస్తుంది. కారు ఉన్నది కదా, కారు నేను కాదు కాబట్టి కారు వదిలేద్దాం. వదిలేస్తారా? అందువల్ల దానికి సర్వీసింగ్ ఎలాగైతే అవసరమో మీకు సర్వీసింగ్ అవసరము. మీకు సర్వీసింగ్ 2 రకాలుగా అవసరం. ఎలాగా? ఈ యొక్క ఫిజికల్ బాడీకి ఏదైనా రోగం వస్తే డాక్టర్ దగ్గరికి ఎలాగైతే వెళ్తారో, మీ మనస్సుకి మానసికంగా రోగం వస్తే భగవద్గీత ఆత్మబోధన అనే తత్వం మీకు కావాలి. అందుకే సాధు మహాత్ములకి దగ్గరికి మీరు వెళ్ళేటప్పుడు మీ మానసిక రోగం కోసం వెళ్ళాలి. ఫిజికల్ రోగం దగ్గరికి సాధుల దగ్గరికి వెళ్ళకూడదు. స్వామీజీ నాకు కషాయం ఇవ్వు, స్వామీజీ ఆ వేళ్ళు ఇవ్వు, స్వామీజీ అవి ఇవి అడగకూడదు. ఉంగరాలు, రంగురాళ్ళు, తాయిత్తులు, విభూతి, రుద్రాక్షలు, ఏందిది? ఇదంతా భ్రమ, అంత భ్రమ అంటారు, విన్నారా? కాబట్టి ఎప్పుడైతే మీరు అసలైనటువంటి ప్రాబ్లం అంటే దానికి ఏదైతే మనకి ప్రాబ్లం ఉన్నదో సమస్యను గుర్తించాలి. సమస్యను మీరు గుర్తించేటప్పుడు దానికి పరిష్కారము ఎక్కడో బయట ఉండదండి. ఎక్కడైతే సమస్య ఉంటుందో దాని పక్కనే పరిష్కారం ఉంటుందంట. 2 పట్టాల్లాగా, రైలు పట్టాల్లాగా పక్కనే ఉంటది పరిష్కారం.
కానీ మనం ఏం చేస్తాము? ప్రాబ్లం 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 ఒకటే జపం చేస్తాం. అందువలన మీరు ఒకటి గమనించండి. మనం ఇప్పుడు కారులో వెళ్తున్నాం యాత్రలో, మధ్యలో ఎక్కడో పెట్రోల్ అయిపోయి, అప్పుడు మీరు ఏం చేస్తారు? డ్రైవర్ పెట్టుకున్నారు కదా, డ్రైవర్ మీద ఒకటే కేకలేస్తారు మీరు. నువ్వు మంచోడివన్నా, నీకు అది బుద్ధి ఉందా, నువ్వు ఇంటి దగ్గర చూసుకోవాలి కదా, పెట్రోల్ అని చెక్ చేసుకోవాలి కదా, ఇప్పుడు ఎక్కడ వస్తుంది పెట్రోల్ అని ఒకటే ఆయన మీద చిందులు వేశారనుకోండి, మీకేమైనా ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? ఏం ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. మనకంత కష్టం కలుగుతుంది. ఎందుకు? టైం అలాగ అయిపోతుంది. అలా కాకుండా ఓకే నాయన, పొరపాటు అయింది, అది అయిపోయింది, ఇక్కడ నుంచి ఎలా బయటపడాలి, దగ్గరలో ఎంత దూరం ఉంది పెట్రోల్ బంకు, మనం అక్కడికి ఎలా వెళ్ళాలి, నువ్వు పరిగెత్తి వెళ్ళి తీసుకొస్తావా, నీకు ఎవరైనా తోడు కావాలా, లేకపోతే ఎవరినైనా ఫోన్ చేసి తెప్పించా, ఇటువైపు ప్లాన్ వేశారనుకోండి, మీరు బయటపడతారు. అప్పుడు డ్రైవర్ కూడా ఆనందంగా వర్క్ చేస్తాడు. మీరు ఆయన మీద వెళ్ళి పడ్డారనుకోండి, ఆయనకు వచ్చిన ఆలోచనలన్నీ పోయి మీరందరూ కూడా అక్కడ ప్రమాదంలో చిక్కిపోతారు. ప్రతి సమస్య కూడా ఇలాగే ఉంటది సమాధాన పరిష్కారం. అందుకే పూజ్య స్వామి దయానంద సరస్వతి గారు ఏమంటారంటే, యు ఆర్ ద ప్రాబ్లం, యు ఆర్ ద సొల్యూషన్. నీవే ప్రాబ్లం, మరి సొల్యూషన్ ఎక్కడ? యు ఆర్ ద సొల్యూషన్. వేదాంతము భగవద్గీత కూడా ఆత్మబోధం ఏమంటుందంటే, మీరే ప్రాబ్లం, మరి ప్రాబ్లం సొల్యూషను మీరే సొల్యూషన్. ఈ విధంగా తెలుసుకుంటే ఏమవుతుంది? నాహం జీవ పరాత్మ అంటే ఆత్మస్వరూపము, నేను జీవుణ్ణి కాదు, నేను ఆత్మ అని తెలుసుకుంటే ఏమవుతుంది? జ్ఞాత చేత్ నిర్భయో భవేత్ అంటే భయం లేని స్థితిని మోక్షం అంటారు. అందుకే వేదాల్లో ఏం చెప్పింది? అభయం ప్రతిష్టాం విందతే, అభయం వై జనకో ప్రాప్తోసి. యాజ్ఞవల్కి ఏం చెప్పాడంటే జనక మహారాజుకి, నువ్వు ఆల్రెడీ భయం లేనటువంటి స్థితిలో ఉన్నావు ఏ జనక, ఇదే మోక్షం స్థితి. యు ఆర్ ఇన్ ఏ ఫియర్లెస్నెస్ స్టేట్. ఎలా వస్తుంది మనకి? నేను అసంపూర్ణంగా లేను, నేను అనంతమైన ఆత్మగా ఉన్నాను అనుకునేటప్పుడు మనకి కోరికలు ఉండవు. దాన్ని ఏమంటారు? డిజైర్లెస్నెస్. ఏంటది? డిజైర్లెస్నెస్. ఆ డిజైర్లెస్నెస్ స్టేట్ ఏదైతే ఉందో మన దేనికి తీసుకెళ్తుంది? ఇంక దేని మీద ఆధారపడం, ఏం కోరుకునే పని లేదు. ఎందుకు? నేను సంతృప్త సంతుష్ట, కంటెంట్మెంట్ అంటారు. ఆ స్టేట్ ఏమవుతుంది? లీడ్స్ టు అభయం ప్రతిష్టాం విందతే అంటే ఫియర్లెస్నెస్, నిర్భయం. ఫియర్లెస్నెస్ లీడ్స్ టు గాడ్లీనెస్. ఆ యొక్క అభయం స్థితి ఏమైంది? మోక్ష స్థితి. అందుకే చూడండి, ఎంత పెద్ద మహాత్ముల యొక్క వాళ్ళ చరిత్ర మీరు చదవండి ఎప్పుడైనా, నిర్భయంగా ఉంటారు. భూకంపం వచ్చిందట, అయితే రాని ఏం చేస్తాం మరి, అదే భూకంపం వచ్చిన నీకేం బాధలేదా? ఏమున్నది, అంత హరి శివమయం అంట, ఇంకా భయం ఏమున్నది, మనము కింద మీద పడుతుంటాం, ఆయనకి ఏమి లేదు. అలెగ్జాండర్ వచ్చి నువ్వు మాకు నమస్కరించవా, నిన్ను చంపేస్తామని ఖడ్గం తీస్తే నవ్వాడంట ఒక నవ్వు, ఓ సాధువు. ఇది ఎన్ని చంపుతావు? శరీరాన్నా, శరీరం నువ్వెవరు చంపడానికి, ఇది ఎలాగా పంచభూతాల్లో కలిసిపోతుందిగా అన్నాడు ఆయన. నీకు భయం లేదా? నేను ఆత్మస్వరూపాన్ని, ఆత్మ నువ్వేం చంపగలవు నీ ముఖం అన్నాడు. ఏంటి ఇంతకీ ఏంటి నీ చేదస్తమ పిచ్చి అంటే, అది తత్వము, అది నీకు అర్థం కాదు, నీ వల్ల కాదు, నీ పో అన్నాడు. ఏమి దేశము, ఏమి ప్రజలు అని ఆశ్చర్యపోయారండి. అలాంటి సనాతన ధర్మం మంది. మనం ఎక్కడ ఉన్నాము? మనం పులులము, మనము మ్యా 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 అనే స్థితికి జారిపోయాము ఇప్పుడు. అంటే పులి నుండి పిల్లి స్థాయికి వచ్చింది ఇప్పుడు భారతీయ సంస్కృతి సనాతన ధర్మం. అందువలన మనం రాముడు మన పూర్వీకుడే చెప్పుకోవడం భయం. మనం రాముడు పూర్వీకులమేంటి, ఆయన దేవుడు అంటే అక్కడ, మనము ఇక్కడ. అరే రాముడిని కృష్ణుడిని మీ నుంచి దూరం చెయ్యకండి రా బాబు, ఈ భూమి మీద నుండి వాళ్ళు దూరం చెయ్యొద్దు. ఎందుకు? భూమి మీద వాళ్ళు కూడా మనలాగే జీవించారు. ఎప్పుడు కూడా వారిని ఎప్పుడైతే దూరం చేసామో మరి మనకి ఎవరు స్ఫూర్తిగా మార్గదర్శనం ఎవరు కనిపించట్లే. మనకందరు దొంగలే మార్గదర్శనం కనిపిస్తుంటారు. వీరప్పన్న కిల్లర్,
ఆ, డాకు మంగళ సింగ్ ఇలాంటి వాళ్ళు, ఇది ఇది ప్రపంచంలో. లేకపోతే ఉగ్రవాదులు, లాడెను బోడెను ఇవన్నీ కనిపిస్తుంటాయి మన పిల్లలకి అందరికి స్టోరీలు. ఎందుకు? మన రాముడు కృష్ణుడు ఆంజనేయుడు అర్జునుడు ఏం తెలియదు కదా ఎవరికి, తెలిస్తేగా. అనసూయ అంట, అనసూయ అంటే ఎవరు? మా పొరిగింటే కాదమ్మా. అనసూయ అంటే సాక్షాత్ దేవి దేవతలను కూడాను తన యొక్క తపశ్శక్తితో మార్చిన శక్తి. ఆ సావిత్రి, ఆ చూడాల, ఆ మదాలస, అవేం అర్థం కావు మనోళ్ళకి. మనోళ్ళకి అన్ని సీరియల్ పేర్లే తెలిస్తాయి బాగా. ఆ సీరియల్ ఎవరు? ఆ రమ్య, ఆ రామకృష్ణ, ఏవో పేర్లు ఉంటాయి సీరియల్లో. ఆ సీరియల్లో పూజ, ఏవో పేర్లు, అవి బాగా గుర్తుపెట్టుకుంటారు అమ్మలు అక్కలు. అందువలన ఎప్పుడైతే మీ స్వరూప తత్వం తెలుసుకున్నారో నిర్భయో భవేత్, మీరు అభయస్థితికి వెళ్ళిపోయారు. అదే పరమాత్మ స్థితి. ఈ విధంగా చిదానంద రూప శివోహం శివోహం నమే నమే ద్వేష రాగవ్ నమే లోభ మోహం. అంటే రాగద్వేషాలు మోహము లోభాలు లేని స్థితి అభయం స్థితి. అంటే కేవలము చిత్తు అంటే చైతన్య జ్ఞాన స్వరూపము, ఆనంద రూపము. దాన్ని ఏమంటారు? చిదానంద రూపము. దాన్ని శివ. శివ అంటే మనకి పురాణాల్లోనూ మనము పూజలు చేస్తాము, మీరు జపము చేస్తారు, అన్ని చెయ్యండి. కానీ ఆఖరికి చేరుకున్న శివస్వరూపము మీ ఆత్మస్వరూపమే శివ. అందుకే ఈశ్వరో గురురాత్మేతి అని మొదటి చెప్పాను వేళ. దాని అర్థం ఏంటి? ఈశ్వరుడి యొక్క స్వరూపము, గురువు యొక్క ఆత్మస్వరూపము, మీ యొక్క ఆత్మస్వరూపం మూడు ఒక్కటే అని చెప్పారు అక్కడ. మరి మూడు ఒక్కటైనప్పుడు మరి భేదం కనిపిస్తుంది స్వామి. మూర్తి భేద విభాగిని. మూడు రూపాలు, ఈ రూపాల వల్లనే తేడా, గాని నిజంగా తేడా లేదు. మన మన అన్ని శరీరంలో పంచభూతాత్మమే. నేను గాలి విడిచిపెడితే మీరు పీలుస్తున్నారు, మీరు విడిచిపెడితే ఆవిడ పీలుస్తున్నారు. అందరూ ఒకే నీరు తాగుతున్నారు, అందరూ ఒకే గాలి పీలుస్తున్నారు, అందరూ ఒకే మట్టి. మొత్తం విచిత్రం. అసలు మనం ఎవరూ వేరు లేము, అంత కలిసే ఉన్నాం. కానీ భ్రమ. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకున్నవారు మోక్ష స్థితి, నిర్భయ స్థితి ఉంటూనే అలాగ క్రీడ, ఆ లీల చేస్తూ ఆ శరీరం కలిసిపోయినప్పుడు, శరీరం ఉన్నప్పుడే మీరు జీవన్ముక్తులుగా ఉంటారు, శరీరం విడిచిపెట్టినప్పుడు కూడా విదేహముక్తులుగా మారిపోతారు. ఈ తత్వం తెలుసుకున్న వాళ్ళ తల్లులు చంటి బిడ్డలకి ఉయ్యాట్లు వేసి కూడాను ఇలాంటి ఆత్మతత్వం యొక్క పాటలు పాడేవాళ్ళు. మదాలస, శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి సంసార మాయా పరివర్జితోసి సంసార స్వప్నం త్యజ మోహ నిద్రా మదాల సొల్లాపం వాచపుత్రం. మదాలదంట ఆవిడ చంటి బిడ్డలకి ఉయ్యాట్లేసి ఉయ్యాలు ఊపుతూ ఏడుస్తున్నాడు పిల్లడు. నీకేమైనా బుద్ధి ఉందా? నీకేమైనా జ్ఞానం లేదా? నీ మోహం వల్ల ఏడుస్తున్నావు, నువ్వెందుకు ఏడాలి, నువ్వు చిదానంద రూపము కదా. ఈ పాటలు ఎవరైనా అలా పాడుతున్నారా? ఏ పనికిరాని పాటలు పాడుతారో తల్లులు తప్ప ఇలాంటి పాట ఎవరు పాడట్లేదు. అందుకే ఆవిడ బిడ్డలు, నలుగురు బిడ్డలు పుడితంట, ముగ్గురు బిడ్డలు కూడా సనత్ కుమార్ లాగా అందరూ కూడాను ఆ బ్రహ్మజ్ఞానులు అయిపోయారు. ఆ భర్త ఆవిడతో గోల, నువ్వు అందరినీ ఇలాగ బ్రహ్మజ్ఞానం సాధు మహాతులు అయిపోతే మన రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారని. లాస్ట్కి ఒక బిడ్డకి విడిచిపెట్టిందట ఆవిడ, సర్లే అని. అయితే ఆయన కూడా పెద్ద అయిన తర్వాత, అమ్మ మరి మన అన్నయ్యలు ఎక్కడ? అందరు ఇంకెక్కడ, అంత తపస్సు జీవన్ముక్తులు బ్రహ్మానంద స్థితిలో ఉన్నారు. మరి నేను పోతాను, నువ్వు ఉండు, నువ్వు వెళ్ళొద్దు, నీకు టైం ఉంది, ఉండు అన్నారు. అది మరి నా పరిస్థితి ఏంటి? మీరు వెళ్ళిపోయినప్పుడు నేను ఎలా బయటపడతాను? ఆ కుర్రవాడికి ఈ తత్వం ఒకటి రాసి ఒక పెట్టిలో పెట్టి, నాయనా నీవు జీవనంత సమయంలో, నీ జీవిత కాలంలో ఎప్పుడైనా సరే నీ సమస్యకు పరిష్కారం రాని ఎడల ఇంక ఎక్కడా నీకు పరిష్కారం దొరకదు, అప్పుడు ఈ పెట్టి ఓపెన్ చేసి చూడు అని చెప్పారు. ఒకానొక సమయంలో ఆయనకి ఇలాంటి సమస్య వస్తే మంత్రులు కాదు, గురువులు ఎవ్వరు దొరకలేదండి సమస్యకి పరిష్కారం. అప్పుడు తల్లి చెప్పిన మాట గుర్తుపెట్టి ఓపెన్ చేస్తే దాంట్లో రాసి పెట్టేది ఏంటి? శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి. నువ్వు ఆకాశం వల్ల వ్యాపించి ఉన్న ఆత్మస్వరూపానివి. నువ్వు ఈ యొక్క దేహానికి గాని, ఇంద్రియములకు గాని, మనసుకి బుద్ధికి అంటవు. అవన్నీ వస్తుంటే పోతుంటాయి. నువ్వెప్పుడు వచ్చేవాడు పోయేవాడు కాదు.
నీకు పుట్టుగా మరణం లేదు, నువ్వు చిదా ఆనంద రూపవు, నీ అనంత ఆనందము. కాబట్టి నువ్వు చింత చేయకు సుమా. మరి మరి ఈ రాజ్యం సంగతి ఏంటి? అదంతా నిద్ర లాంటి స్వప్నం లాంటిదే, నువ్వు కల్పించుకున్నదే. మరి ప్రజలందరూ ఏంటి? అదంతా నీ సృష్టి. అయితే నేనేంటి? వాటికి అంటకుండా ఉన్న సృష్టికర్తవు. ఓ అదా శివోహం అని అనేసాడంట. అయిపోయింది పని. కేలకతం దుకాణం బంద్. కాబట్టి అలాంటి మదారస మనస్ఫూర్తి కావాలి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క జ్ఞాన యజ్ఞం చెయ్యండి. జ్ఞాన యజ్ఞం రావాలంటే కర్మయజ్ఞాలు ఉండాలి, అవి చెయ్యాలి, ఇది ఆఖరికి చెయ్యాలి. ఎందుకు? అవన్నీ పూజలు, యజ్ఞాలు, యాగాలు, రోజు తీర్థయాత్రలు, ఉపవాసాలు అన్నీ చేస్తాం. ఉపవాసాలు, ఉపాసన, జపములు ఇవన్నీ చేసి ఇది వదిలేస్తున్నాం. డాక్టర్ అవ్వాలంటే ఎలిమెంటరీ స్కూల్ చదవాలి, హై స్కూల్ చదవాలి, ఇంటర్మీడియట్ చదవాలి, ఎంసెట్ రాయాలి. ఎంసెట్ రాయకుండా ఇంటర్మీడియట్ వరకు చదివి నేను మరి చదవను డాక్టర్ అయిపోవాలంటే అవ్వదు. ఎంబీబీఎస్ చేయాల్సిందే. ఇది కూడా అలాంటిదే. ఇవన్నీ కర్మయోగం చేసి నిస్వార్థంగా అంతఃకరణ శుద్ధి చేసి చేసిన ప్రతి ఒక్కటి ఈశ్వర పూజగా భావించి చేసుకుంటూ వస్తే ఆత్మతత్వం తెలుసుకోవడానికి మీరు యోగ్యులు, ఎలిజిబిలిటీ వస్తుంది. ఇంటర్మీడియట్ పాస్ అవ్వకుండా డిగ్రీ చదువుతారంటే ఎవరు మీకు జాయిన్ చేసుకోరు. ఇది కూడా అలాంటి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కావాలి మీకు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క జ్ఞాన యజ్ఞం ద్వారా మీరు ఆత్మానందాన్ని పొందాలని ఆత్మబోధ మనకు అందించారు. ఎవరు? శంకరాచార్య. కాబట్టి ఆ యొక్క భగవాన్ శంకరాచార్య, భగవాన్ శ్రీకృష్ణ వారికి నిత్య నిరంతరము స్మరించుకుంటూ మీరు జ్ఞాన యజ్ఞము, జ్ఞాన యోగము అంటారు. యోగమన్నా యజ్ఞమన్నా ఒకటే. ఎలాగా? యోగం అంటే ఉపాయము, యోగం అంటే కలిపేది, యజ్ఞం అంటే ఈశ్వర పూజ, అన్నీ అవే అర్థాలు. కాబట్టి జ్ఞాన యజ్ఞము లేదా జ్ఞాన యోగము భగవద్గీతలో రెండూ చెప్పారు. జ్ఞాన యజ్ఞం అని అన్నారు, జ్ఞాన యోగం అని అన్నారు. కాబట్టి ఏది చేసినా ఈశ్వరుని వలనే జరుగుతుందని స్మరణతో చెయ్యండి. ఉదయం లేచినప్పటి నుండి పడుకున్నంత వరకు ఈశ్వరు నామం మనస్సులో భావన చేస్తూ చెయ్యండి. అదే 24 గంటలు కూడాను తపస్సుగా మారిపోతుంది. మీ జీవితమే తపస్సు, మీ ఇల్లే ఆశ్రమం, మీ శరీరమే దేవాలయంగా మారిపోయి మీ లోపలే సాక్షాత్ పరమాత్మ వాసం చేస్తున్నారు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.